కింది వాటిని ప్రారంభించిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. నీతి ఆయోగ్ అనేది 2014లో ఏర్పాటు చేయబడింది. ప్రణాళికా సంఘం 1950లో ఏర్పాటు చేయబడింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (సిఎస్ఓ) అనేది 1951లో ఏర్పాటు చేయబడింది. జాతీయాభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇది 1952లో ఏర్పాటు చేయబడింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 BCDA. కింది వాటిలో సరైనవి గుర్తించండి. ప్రపంచంలో ప్రణాళికలను ప్రారంభించిన మొదటి దేశం యుఎస్ఎస్ఆర్. సూచనాత్మక ప్రణాళికలను అమలు చేసిన మొదటి దేశం ఫ్రాన్స్. నిరంతర ప్రణాళికను జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నీతి ఆయోగ్ చైనాలోని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ ఆధారంగా ఏర్పాటు చేయబడింది. 15వ ఆర్థిక సంఘంలో క్షితిజ సమాంతర పద్ధతి హారిజాంటల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన ప్రమాణాలు భారాలను జతపరచండి. భౌగోళిక ప్రాంతం 15%, అడవులు జీవావరణం 10%, ఆదాయ వ్యత్యాసం 45%. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వాటాలను ఆధారంగా చేసుకుని క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. గోవా, సిక్కిం, నాగాలాండ్, బీహార్, ఉత్తరప్రదేశ్. క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక. మన బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ అనే అంశం మూలధన రాబడికి సంబంధించింది. సుగమ్య భారత్ అభియాన్ పథకంలో సరైన అంశాన్ని గుర్తించండి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి 2015 డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పథక ప్రధాన ఉద్దేశం వికలాంగుల సంక్షేమ పథకం. పేదరిక నిర్మూలనకు సంబంధించి క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. 5వ ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళిక అని అంటారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం అక్టోబర్ 17. భారతదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత కింది దేనితో సంబంధం కలిగి ఉంది? వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాలు. క్రింది వాటిని జతపరచండి. ఈనామ్ పథకం 2016లో ప్రారంభించబడింది. FCI పథకం 1965లో ప్రారంభించబడింది. నాబార్డ్ 1982లో, నాఫెడ్ 1958లో, అగ్మార్క్ 1937లో ప్రారంభించబడ్డాయి. భారత ప్రభుత్వం ప్రారంభించిన శ్రేష్ఠ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనల్లో సరైనవి. ఇది లక్ష్య ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య కోసం. షెడ్యూల్డ్ కులాల సంఘంలోని అట్టడుగు ఆదాయ వర్గానికి చెందిన విద్యార్థులు శ్రేష్ఠ జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా ఈ పథక ప్రయోజనాలను పొందవచ్చు. వ్యవసాయ కమతాలపై అధ్యయనం చేసినది KN రాజ్. కేంద్ర ప్రాయోజిత పథకాలపై అధ్యయనం చేసింది BK చతుర్వేది. సమాజ అభివృద్ధి పథకానికి అధ్యక్షుడు VT కృష్ణమాచారి. మూలధన ఖాతా అధ్యక్షుడు SS తారాపూర్. బ్రిటన్ వుడ్స్ కవలలు అంటే IMF, IBRD. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది IMFకు సంబంధించినది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం జెనీవా. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం 1950లో లేని ఏ సెక్షన్ ఆధారంగా కౌలుదారులకు యాజమాన్య హక్కులను కల్పించారు? 38E. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ 2022 ఆధారంగా ఆరోగ్య సూచికల్లో సరైన అంశాలను గుర్తించండి. జనన రేటు ప్రతి 1000 జనాభాకు తెలంగాణలో 16.4 ఉండగా భారతదేశంలో 19.5గా నమోదయ్యింది. మరణాల రేటు ప్రతి 1000 జనాభాకు తెలంగాణలో
6 ఉండగా భారతదేశంలో 6గా నమోదైంది. ప్రసూతి మరణాల రేటు తెలంగాణలో 56 ఉండగా భారతదేశంలో 103గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశలో ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్లను గుర్తించండి. హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ షాయంపేట, చింతపల్లిలో ఉంది. NIMZ నిమ్స్ జహీరాబాద్లో కలదు. వైద్య పరికరాల ఉత్పత్తి పార్కు సుల్తాన్పూర్లో ఉంది. హరిత చిన్న పరిశ్రమల పార్క్ దండు మల్కాపూర్లో కలదు. 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించండి. ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అంటారు. ఈ తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించారు. ఈ తీర్మానాన్ని 2వ ప్రణాళికకు అనుకూలంగా చేశారు. V-Hub 2018, T-Hub 2015, T-Works 2023, T-Wallet 2017. 2023 ఆర్థిక సర్వే ప్రకారం అన్ని రకాల విద్యుత్ కనెక్షన్ల పరంగా తక్కువ శాతంగా ఉన్న జిల్లా ఏది? మంచిర్యాల. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. తెలంగాణ 2022-23లో జాతీయ రహదారుల రోడ్డు పొడవు 4,983 కిలోమీటర్లు. తెలంగాణలో 2022-23లో R&B శాఖ రోడ్డు పొడవు 28,278 కిలోమీటర్లు. తెలంగాణలో 2022-23లో పంచాయతీరాజ్ శాఖ రోడ్డు పొడవు 68,200 కిలోమీటర్స్. తెలంగాణలో GHMC రోడ్డు పొడవు 9,013 కిలోమీటర్లు. జూరాల ప్రాజెక్ట్ 234 మెగావాట్ల సామర్థ్యం. పోచంపాడు ప్రాజెక్ట్ 90 మెగావాట్ల సామర్థ్యం. పులిచింతల ప్రాజెక్ట్ 36 మెగావాట్ల సామర్థ్యం. పాలేరు ప్రాజెక్ట్ 2 మెగావాట్స్ సామర్థ్యం. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. హైదరాబాద్ మెట్రో రైలు రూట్ పొడవు 69 కిలోమీటర్లు. 2022-23లో TSRTCలో ఉన్న బస్ డిపోల సంఖ్య 96. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు. మహిళా శక్తి కేంద్రాల గురించి క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకాన్ని 2017 నవంబర్లో ప్రవేశపెట్టారు. 2004లో కింది వస్తువుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు రూపొందించిన విశేష కృషి ఉపజ్ యోజనలోని వస్తువుల పేర్లు. పండ్లు, కూరగాయలు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగించగా వచ్చేది పంటల సాంద్రత. 1 హెక్టారు పొలంలో ఎన్ని కిలోగ్రాముల ధాన్యం పండించేదాన్ని తెలియజేసేది పంటల ఉత్పాదకత. ఆపరేషన్ ఫ్లడ్కు డాక్టర్ వర్గీస్ కురియన్ను పితామహుడు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడానికి డ్వాక్రా పథకం ఉద్దేశించబడింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని 1980లో ప్రవేశపెట్టారు. ఉద్యోగిత స్థితిని లెక్కించడానికి సాధారణ స్థితి, వారపరమైన స్థితి, రోజువారీ స్థితి అనే 3 భావనలు సంస్థ వాడింది.